మీకేం ప్రయోజనం లేదు. నా మాటలు మీకే ప్రయోజనం లేదు, దేవుని మాటలే ప్రయోజనం. కనుక నేను చర్చికి వెళ్ళిపోతున్నాను, నేను దేవుడిని నమ్మేసుకున్నానంటే మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలి, చాలా బాధ్యతతో బ్రతకాలి. దేవుణ్ణి అవమానపరచకుండా జీవించేటువంటి బాధ్యతని కలిగి ఉన్నాం. చూడండి ఒకసారి ఎంతలా చెప్తున్నాడంటే 10వ వచనము 9 చదివేశాం కదా. ఎవరైతే దేవుని బీజము వారిలో నిలుస్తుందో వాళ్ళు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చెయ్య జాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. 10వ వచనం చదువుతున్నాను. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించిన వాడు సహోదరుని ప్రేమింపని వాడు అసలు దేవుని సంబంధులే కారు. మరి మనం ఏం దేవుడి సంబంధాలు అనుకుంటున్నాం? చర్చికి వెళ్ళే వాళ్ళందరినీ దేవుడి సంబంధాలు అనుకుంటున్నాం. అమ్మా నీ ప్రశ్నకి ఇదే జవాబు. గాజులు వేసుకున్న వాళ్ళు, బొట్టు తీసేసిన వాళ్ళు, లేకపోతే ముగ్గెట్ల ఉన్నోళ్ళు ఇది అనుకుంటున్నారు కదా మీరు. అయ్యా దాంతో ఏం సంబంధం లేదు. ఇక్కడ చాలా చక్కగా ఓపెన్గా చెప్తున్నాడు. నీతిని జరిగించినటువంటి వాళ్ళు సహోదరుని ప్రేమింపనటువంటి వాళ్ళు దేవుని సంబంధులే కాదు. మరి ఎవరు దేవుని సంబంధులు? 11వ వచనం. మనము ఒకడినొకడు ప్రేమింపవలనని మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా అన్నాడు. అంటే మొదటి నుంచి దేవుని యొక్క సందేశం వర్తమానం ఏంటి? మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరేనా లేకపోతే మీ కులపోళ్ళేనా? ఒకరినొకరు అంటే మీ ఇంట్లో వాళ్ళేనా? అసలు ఇంట్లోనే లేదు ప్రేమ. ఇక ఇదిలో ఎక్కడ ప్రేమిస్తాం? అత్తనే ప్రేమించలేని ఉత్తమరాలు కోడలు. మీరు చర్చిలో మాత్రం ప్రార్థన కదా. చర్చిలో ప్రార్థన, ఇంటికి వస్తే అత్తగారు తలుపు కడక్కనేస్తుంది ముఖం మీద, అవునా? ముఖం చూసి ఇలా తిప్పుద్ది మూతి, ఈ పక్క నుంచి ఆ పక్కే. ఎల్లొచ్చింది ప్రార్థనకి అంటది అత్తగారు, అవునా? అత్తగారు వెళ్తే కోడలు, కోడలు వెళ్తే అత్తగారు. నిజంగా దేవుని ఎరిగినటువంటి అత్త కోడళ్ళు కడుపును పుట్టిన తల్లి బిడ్డల కంటే ఎంతో ప్రేమగా ఉంటారు. ఇద్దరికి దేవుడు ఎరిగితే, ఇద్దరు దేవుని ప్రేమ అర్థమైతే ఏమండి, తల్లి కూతుర్ల కంటే ఎక్కువగా హత్తుకుని ఉంటారు, అర్థం చేసుకుని ఉంటారు. వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారంటే వాళ్ళిద్దరికి దేవుడు తెలియదు అని అర్థం. ఇందులో ఏ ఒక్కరికి దేవుడు నిజంగా అర్థమైన రెండో వ్యక్తి కూడా మారిపోతారు, మార్చుకోగలుగుతారు జ్ఞానంతో. దేవుడు అట్లాంటి జ్ఞానాన్ని ఇస్తాడు. అది చేత కాలేదంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళకి దేవుడు అంటే ఇంకేంటో అర్థం కాలేదు. వాళ్ళు నీతిని జరిగించట్లేదు అంటే దేవుణ్ణి వాళ్ళు నమ్మట్లేదు. దేవుణ్ణి నమ్మితే ఏం చేస్తారు? దేవుని నమ్మిన కోడలు అత్తని ప్రేమిస్తుంది, అత్తకి లోబడి ఉంటుంది, అత్తని గౌరవిస్తుంది. అలాగే దేవుని నమ్మినటువంటి అత్త కూతురులాగా ప్రేమిస్తుంది కోడల్ని. కూతురు కంటే ఎక్కువ, కూతురు ఎక్కువ కోడలు ఎక్కువ అంటే ఏం చెప్పండి? ఇప్పుడు కోడలు ఎక్కువ. ఎందుకు? కూతురు పోద్ది, బయటికి వెళ్ళిపోతుంది, వేరే ఇంటికి కోడలవుతుంది కూతురు. కానీ వేరే ఇంటి బిడ్డ మన ఇంటి బిడ్డగా వచ్చింది, మన వంశంలోకి మన రక్త సంబంధం అయింది. కాబట్టి ఇప్పుడు మన కూతురు కంటే కోడలే మనకి ఎక్కువ. ఇప్పుడు మరి లోకంలో అలాగుందా? లేదు. పెళ్ళైన తర్వాత పరాయి ఇంటికి వెళ్ళిపోయింది కదా, పరాయి బిడ్డ అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంటి బిడ్డ వాళ్ళ బిడ్డ, మన బిడ్డ కాదు. మన ఇంటికి వేరే బిడ్డను పంపించాడు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించాలని దేవుడు ఇట్లాంటి ఏర్పాటు చేశాడు. మనకి ఏం అవసరం లేదు. మనకి ఎంతసేపు డబ్బులు, కట్నాలు, కానుకలు, అది రాగి బిందులు, ఇత్తడి బిందులు, చెంబులు, తప్పేలాలు ఇవే తప్ప ఇంకా మనకి ఏమి ఎండి బంగారం అయ్యే కావాలా? మనకి మనుషులు అవసరం లేదు. మనుషులు అవసరమా? అవసరం లేదు. అయ్యే మనకి ఎంతసేపు వాటి గురించి దెబ్బలాడేసుకుంటారు, వాటి గురించి మనుషుల్ని బాధ పెట్టేస్తారు, వాటి గురించి మనుషుల్ని చంపేస్తారు. డబ్బు కోసం చంపేస్తారు కదా. కోడల్ని రాసి రంపన్నా పెట్టేస్తారు, చంపేస్తారు. కానీ మళ్ళీ చర్చికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారా? చర్చిలో. మళ్ళీ మొఖాలకు మళ్ళీ చర్చిలో పెళ్ళి ఒకటి. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ చర్చిలో పెళ్ళి అవసరం అంటారా? దేవుని వర్తమానం ప్రేమించాలన్నదే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 4వ అధ్యాయం, 3వ అధ్యాయంలో చదివేశాం కదా. 4వ అధ్యాయంలో ఏముందంటే 7వ వచనం చూడండి. 7వ వచనం. ప్రియులారా, మనము ఒకడినొకడు ప్రేమింతుము, ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. నిజంగా దేవుణ్ణి ఎవరండి? ప్రేమించేవాడే దేవుని మూలంగా పుట్టినవాడు. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. అంటే దీని అర్థం ఏంటంటే
నీతిని జరిగించేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు అన్నాం, ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు అన్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు, నీతిని జరిగించేవాడు మాత్రమే దేవుని ఎరిగినవాడు. అబద్ధాలు ఆడేవాడు దేవుణ్ణి ఎరిగినవాడు కాడనమాట. పాపం చేసేవాడు దేవుణ్ణి ఎరిగినవాడు కాదనమాట. ఇక దీనికి మతంతో సంబంధం ఉందా చెప్పండి? పాపం చేసేవాడు, ఏమండి, నీతిని జరిగించని వాడు, అబద్ధాలు ఆడేవాడు దేవుని సంబంధి కాదన్నప్పుడు వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు అంటారా? దీనికి మతంతో ఏమైనా సంబంధం ఉందంటారా? చెప్పండి, మతంతో సంబంధం ఉందా? అందుకని యేసు ప్రభు ఎప్పుడు మతం చెప్పలేదు. ఆయన జీవించే విధానం చెప్పాడు, ప్రేమను చెప్పాడు. ఆ పరమాత్ముడి ప్రేమను స్వరూపాన్ని బయలుపరిచాడు యేసు ప్రభు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. 7వ వచనం మళ్ళీ చదువుతున్నాను. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రేమింపని వాడు, ద్వేషించేవాడు దేవుణ్ణి ఎరగలేదు. వాడు దేవుని మూలంగా అసలు పుట్టనే లేదు. అమ్మా నాన్నల కడుపును పుట్టాడు, ఏదో ఒక కులంలో పుట్టాడు. ఆ కులంలో ఆ కులస్తులను బట్టి వెళ్ళిపోతున్నాడు ముందుకి. తర్వాత మళ్ళీ ఒక మతములో పుట్టాడు, అంటే అమ్మా నాన్నలు ఏదో మతంలో ఉన్నారు, ఆ మతం సాంప్రదాయాల ప్రకారంగా వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి ప్రతి మనిషికి. ఆలోచన చేయాలి, అసలు దేవుడు, నేను పూజించే దేవుడు దేవుడా కాదా? నేను పూజించేవాడు నా సృష్టికర్త కాదా? నేను పూజించేవాడు నన్ను మార్చేవాడా కాదా? నన్ను సరిదిద్దేవాడా కాదా? నన్ను తన రూపానికి లేదా తన యొక్క స్వభావంలోకి మార్చుకునేవాడా కాదా? ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం చేయడు, ఆయన పాపము లేనివాడు, ఆయన పాపము ఎరగనటువంటి వాడు. మరి మనము కాబట్టి ఆయన నీతిమంతుడు, నన్ను కూడా ఆయనలాగే ఏం చేస్తున్నాడు? నీతిమంతుడిగా చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, నన్ను కూడా ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన పాపం చేయడు కాబట్టి నన్ను పాపం చేయకుండా మార్చే దేవుడు నాకు కావాలి. ఇప్పుడు నన్ను ఎవరు బాధ పెట్టకూడదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, నాకు ఎవరు కీడు చేయకూడదు కదా? మరి నేను ఎవరికైనా చేయొచ్చా? చేయకూడదు కదా? ఇది ఒక్కటి సూత్రం గుర్తుపెట్టుకోండి అంతే. నాకు ఎవరు కీడు చేయకూడదు అంటే నేను ఎవరికి కీడు చేయకుండా నన్ను మార్చే దేవుడు నాకు కావాలి. ఇది ప్రతి మనిషి కోరుకోవాలి. ఇలాగా ప్రభువా, దేవా, తండ్రి అండి, దేవుడిని ఏమని పిలుస్తున్నాము? యేసు ప్రభు నమ్మిన వారు అందరికీ దేవుడు తండ్రి అవుతున్నాడు, అంటే దేవుని కుమారుడు అవుతున్నాం కాబట్టి మనం దేవుడిని తండ్రి అని పిలుస్తున్నాం. పరమ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, సృష్టికర్త, ఇదిగో నన్ను ఎవరు బాధ పెట్టకూడదని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరిని బాధ పెట్టకుండా నాకు సహాయం చెయ్యి. ఆ బాధ పెట్టని జీవితం నాకు కావాలి. నన్ను బట్టి అందరూ సంతోషించాలి. చూడండి, ఒక బిడ్డ పుట్టినప్పుడు ఇంట్లో అంతా హ్యాపీ కదా, బోసు నవ్వులు చూసి ముసి నవ్వులు చూస్తాం. ఆడికి ఎదిగిన తర్వాత ఆ పనికిమాల పనులు చేసి వచ్చాడు, అందరం బాధపడిపోతాం. అంతేనా? అవునా కాదండి? కానీ బాగా ఎదిగిన తర్వాత బాగా చదువుకొని స్కూల్లో ఫస్ట్ వచ్చాడని చెప్పేసి మనల్ని కూడా పిలిచి దండేశారనుకోండి, ఎంత ఆనందం. అవునా కాదండి? అలాగే దేవుడు కూడా అందరిని బట్టి ఆనందించాలనుకుంటున్నాడు తప్ప బాధపడాలనుకోవట్లేదండి. మనుషులు మాత్రం కులం పేరుతో, మతం పేరుతో, రకరకాల పరిస్థితుల పేరుతో వేరైపోయి ఒకరినొకరు బాధించుకుంటున్నారు. ఇలాంటి బాధించేవాళ్ళు మనుషుల్ని ఏ రూపాన బాధ పెట్టినా, ఏ పేరుతో బాధ పెట్టినా, అది ఇంట్లో అయినా సరే, భార్యను బాధ పెట్టేవాడికి దేవుడు తెలియదు, భర్తను బాధ పెట్టే స్త్రీకి దేవుడు తెలియదు. నేను మళ్ళీ చెప్తాను, ఇంకో మాట చెప్తాను, చాలా కఠినమైన మాట చెప్తున్నాను. విడాకులు తీసుకునే వాళ్ళు దౌర్భాగ్యులు. అలాంటి వారికి అసలు దేవుడితో ఏ సంబంధము లేదు. ఏ కారణం చేత కూడా ఎవరిని విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టేస్తున్నారు. ఎవరు విడిచిపెట్టేస్తున్నారో నాకు వద్దని వాళ్ళు దెయ్యపు సంబంధులు, వాళ్ళ సైతాన్లు, వాళ్ళే దెయ్యాలు. ఎందుకంటే వాళ్ళు సమాజాన్ని పాడు చేసే చీడ పురుగులు, అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. అంటే భర్తలను మోసం చేసేవాళ్ళు, భార్యలు మోసం చేసేవాళ్ళు, ఈ సమాజానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు అనమాట. ఈ నచ్చలేదని ఇంకో పెళ్లి చేసుకునేవాళ్ళు, ఇతడు నచ్చలేదని ఇంకొకరితో పోయేవాళ్ళు, వీళ్ళందరూ చాలా భయంకరులు. అందరూ తెలుసుకోవాలి. అందరూ కూడా దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వివాహము ద్వారా మాత్రమే, వివాహ సంబంధంలో మాత్రమే ఈ సమాజంలో బిడ్డలు, మనుషులు కలగాలి, మనుషులు పుట్టాలి. ఇంకా అక్రమంగా ఈ భూమి మీద ఎవరు పుట్టినా కూడా సమాజానికి కీడే కానీ మేలేమీ జరగదు. అందుకు గమనించాలి. పిల్లరా, ఎందుకు దేవుడు పంపించాడు యేసు ప్రభునంటే 9వ వచనం,
4వ అధ్యాయం 9వ వచనం. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. యేసు ప్రభు ద్వారా జీవించాలని యేసు ప్రభుని పంపించాడు. యేసు ప్రభు ద్వారా జీవించడం అంటే ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించడమే. ఏంటండి? ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించడమే. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అన్నాడు. అంటే దేవుడు ప్రేమని ఏ విధంగా మన ఎడలో చూపించాడు, ప్రత్యక్షపరిచాడంటే, ఏమండి, యేసు ప్రభువుని మన కొరకు ఇచ్చాడు. అంతే. యేసు ప్రభువుని మన కొరకు ఇచ్చాడు. ఎందుకు? ఆయన ద్వారా జీవించాలని. అంటే దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. అంటే యేసు ప్రభువుని ఇచ్చాడు. మరి మనం ఏం చేయాలి? మరి మనము యేసు ప్రభు ద్వారా జీవించడం అంటే ఏంటి? ఒకరినొకరు ప్రేమించడమే. దేవుడు ప్రేమించి తన ప్రియకుమారుని ఇచ్చాడు. మరి యేసు ప్రభు ప్రేమించి ఏమి ఇచ్చాడు? ప్రాణమే ఇచ్చేశాడు. అంటే బాధ పెట్టాడా? ప్రాణం ఇచ్చాడా? పాపుల్ని చంపేశాడా? దుర్మార్గుల్ని శిక్షించేశాడా? లేదండి. అందరూ మారాలి. చంపేస్తూ పోతే ఏ ఒక్కడు మనిషి అన్నవాడే ఉండడు. ఇందాక చదువుకున్నాం కదా, రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. పాపం చేశారంటే శిక్షించేయాలంటున్నారు మనుషులు. శిక్షించేయాలంట. అంటే ఎలా చెప్పుకుంటారు? కొంతమంది ఇలా అంటారు, దుష్టుల్ని శిక్షించేయాలి, మంచివారిని రక్షించేయాలంట. అలా మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారు భూమి మీద? అందరూ పాపం చేశారు. ఏ భేదం లేదంటే ఇంక ఏ భేదం కూడా లేదు. ఇక ఏది లేదు. పాపం చేయని నరుడు ఒకడు కూడా లేడు. పాపము చేయక బ్రతికే నరుడు ఎవడను లేడని బైబిల్ చెప్తోంది. ఇంకా ఏ గ్రంథమైనా ఏ మతమైనా చెప్తుంది. పాపం ఖచ్చితంగా చేస్తాడు, చేయనుడు వాడెవడో లేడు. కాబట్టి పాపం చేసేవాడు అపవాది సంబంధి, దుష్టుని సంబంధి. వాడు దేవుణ్ణి ఎరగడు కాబట్టి పొరుగువానికి కీడు చేస్తాడు. పొరుగువానికి కీడు చేసేవాడు దేవుణ్ణి ఎరగడు. వాడికి దేవుడు తెలియదు. కాబట్టి దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. దీనికి రుజువే ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయి మనవలే మనుషుడుగా వచ్చాడు. ఆ మనుషుడు ఎట్లా జీవించాలో చూపించాడు తన జీవితం ద్వారా. చివరికి తన ప్రాణాన్ని మానవుల పాప పరిహారం కొరకు బలియాగం చేశాడు. అంటే ఎదుటి వ్యక్తి దుష్టత్వానికి మనం బలైపోవాలి తప్ప ఎదుటి వ్యక్తిని చంపే పని మాత్రం మనం చేయకూడదు. బాధ పెట్టే పని మాత్రం మనం చేయకూడదు. ఇక్కడ అంటాడు, చంపేయడమే నేరం కాదు, ద్వేషించడం కూడా నేరమే అన్నాడు. 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. మనం మన సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. అసలు ప్రేమించడం అంటేనే మరణంలో నుండి జీవంలోనికి దాటడం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అన్నాడు. అంటే ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడు? చావులో ఉన్నాడట, మరణంలో ఉన్నాడంట. ఇంకా దీనికి వాదోపవాదాలు ఏమీ లేవు, చర్చలు ఏమి లేవు. ఇక ఏదేదో బైబిల్లో 66 పుస్తకాలు చెప్పేస్తానంటే ఏం కుదరదు. ఇక్కడి నుంచి కదలడానికి ఉండదు. అటుగాని ఇటుగాని రైట్కి ముందుకి వెనక్కి ఏం లేదు. ఏమండి? 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అన్నాడు. అంటే ఏంటండి? ద్వేషించడం నరహత్యతో సమానం అని చెప్తున్నాడు. చంపేక్కర్లేదు, చచ్చిపోవాలని మనసులో అనుకున్నా చంపేసినట్టే. అంటే ఆలోచించండి, దేవుడు హృదయంలోనే మార్పు కోరుతున్నాడు తప్ప పైవేషం కాదు. అమ్మ, ముగ్గు పెట్టినా నష్టం లేదు, ముగ్గు పెట్టకపోయినా నష్టం లేదు. శుభ్రంగా తుడిచి నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకుంటే గుమ్మం అందంగా ఉంటుంది. లేకపోతే ఇంట్లో చెత్త తీసుకొచ్చి బయట వేసుకుంటే చండాలంగా ఉంటుంది. అది కూడా చెప్పాలా? కాబట్టి ఇంటిని చూస్తే ఇల్లాలు ఎలాంటిదో చెప్పొచ్చు. కాబట్టి శుభ్రంగా సర్దుకుంటే ఇల్లాలు మంచి గుణవంతురాలు అని అర్థమవుద్ది. ఎక్కడెక్కడ పడేసి మొత్తం ఎక్కడ తగిలిచ్చేసింది అనుకో బట్టలు తోరణాల్లాగా, 3 రోజులు అంటే ఇల్లు పెరుగుతుంది. గుణవంతురాలు జ్ఞానవంతురాలు ఏం చేస్తే ఇల్లు కట్టుకుంటుంది, ఇల్లు సర్దుకుంటుంది. ఏమండి? స్త్రీగా నిన్ను పుట్టించాడు. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక దేవుడు ఒక ఆధిక్యతని ఇచ్చాడు. అప్పుడు ఏంటి ఇంట్లో పని అంటే ఆర్డర్ పెట్టేసుకోవడం కాదు, మాటికి కొత్త వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కాదు, కానీ ఉన్న వస్తువులతో సంతృప్తికరంగా సంతోషంగా ఎలా జీవించాలో నేర్చుకుంటూ ఇంటిని చక్కబెట్టుకోవాలి, ఇంటిని సర్దుకోవాలి. ఇంటిని ఎక్కడకుండా ప్రతిరోజు చక్కగా ఏ రోజు చూసినా సరే అలా సర్దేసి ఉండాలి తప్ప బతకంతో అలా పడుకొని ఉండకూడదు. శుభ్రంగా ఎప్పటికప్పుడే నెలకు ఒకసారి, నెలకు 2 సార్లు అయినా సరే ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటే ఇల్లు శుభ్రంగానే ఉంటుంది, మనుషుల ఆరోగ్యం కూడా ఉంటుంది. ఎక్కడెక్కడ దుమ్ము ధూళి కింద ఉన్నాయనుకోండి, ఆరోగ్యములు పాడైపోతాయి,
బద్ధకం పెరిగిపోతుంది, సోమరితనము పెరిగిపోతే సోమరితనం విక్రింతలు పాలు చేస్తుంది. ఏంటండి సోమరితనం? విక్రింతలు పాలు చేస్తుంది. అంటే ఎక్కిరిస్తారు. దీనికి చాలా బద్ధకం, కదలలేదు, లెగలేదు, కూర్చోలేదు, చూడు దాని ఇల్లు చూడు ఎలా ఉందో అంటారనరా. ఆ వస్తువులు, ఆ బాత్రూంలో బకెట్స్ ఇవన్నీ చూస్తే ఏంటి ఇలా ఉంది చిచ్చి అంటారు. అంటే ఇప్పుడు ఏంటి, ఇంట్లో ఏ వస్తువు చూసినా, వంటగదిలో చూసినా ఆ ఇల్లాలు ఎలాంటిదో మనకు అర్థమైపోతుంది. బద్దగస్త్రాలా లేకపోతే అమ్మ తెలుస్తుందో తెలీదా? అంతకంటే ముఖ్యంగా సరే ఈ శుభ్రం కంటే ముఖ్యంగా దేవుడు కోరుతున్నది ఏంటి? హృదయం, అంతరంగములోని పరిశుద్ధత, అంతరంగ స్వభావము మనకి అలంకారంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇల్లు కూడా అలంకరించబడుతుంది, సర్దుకోబడుతుంది. కాబట్టి గమనించండి. ఐదవ అధ్యాయం 1వ వచనం చదువుదాం. టైం అయిపోయింది. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించు. ఇక్కడ ఎవరు దేవుని మూలంగా పుట్టిన వారని ఇంకో విషయం చెప్తున్నాడు. యేసు ప్రభువే క్రీస్తు అని నమ్మే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టాడట. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిన వాడే దేవుని మూలంగా పుట్టినవాడు. షార్ట్ కట్లో చెప్తున్నాను. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వాణిని పుట్టించాడు, ఒకరిని దేవుడే పుట్టించాడు. ఆ పుట్టించిన దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ఆయన మూలంగా పుట్టిన వాడిని కూడా ప్రేమిస్తాడు. కానీ ఇలా చెప్తాను మీకు అర్థం కావడానికి. నేను దేవుని మూలంగా పుట్టాను, సేవకులు కూడా దేవుని మూలంగా పుట్టారు. కాబట్టి ఇప్పుడు నేను ఈయన్ని పుట్టించిన వాడిని నేను ప్రేమిస్తున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను? ఈయన్ని ప్రేమిస్తాను. అర్థమైందా? మీకు అర్థం కాలేదా? అలాగే ఈయన్ని పుట్టించాడు, నన్ను పుట్టించాడు. అప్పుడు ఆయన్ని పుట్టించిన వారిని ప్రేమిస్తున్నాం అనుకోండి, అప్పుడు నన్ను హృదయపూర్వకంగా ఈయన ప్రేమిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు హృదయపూర్వకంగా ఒకరినొకరు ప్రేమించలేకపోతున్నారంటే అసలు పుట్టించిన వారు ఎవరో తెలియలేదు జనాలకి. అంతేనా? కన్ఫ్యూజన్. ఇప్పుడు మా దేవుడు పుట్టించాడు ఒకడో, ఇంకొకడు ఏమన్నాడు? మా దేవుడే సృష్టికర్తను ఇంకొకడు. అలా ఉంటారు అసలు అలాగా? కనీసం మన అందరూ పీల్చే గాలి, ఆక్సిజన్ ఒకటే, ప్రాణవాయువు అందరికీ ఒకటే, అన్ని మతాల వారికి. అవునా? అందరికీ సూర్యుడు ఒకడే. ఏ దేశానికైనా ఇద్దరు సూర్యుడు ఎక్కడైనా ఉన్నారా? లేరు. ఏ దేశంలోనైనా సరే మనుషులకి సూర్యుడు ఒకడే. అంటే ఇప్పుడు మనుషులందరూ సృష్టికర్త ఒకడే కదా? అవునా కదండి? ఏ దేశంలో అయినా వాళ్ళు పీల్చే గాలి ఏంటి? ఆక్సిజన్ని. అందరూ తాగేది నీళ్ళే కదా, మంచి నీళ్ళే కదా. ఒకవేళ అక్కడ తాగే అలవాట్లు వేరువేరుగా ఉండొచ్చు, కానీ గాలి, నీరు, ఆహారం వేరువేరుగా ఉండొచ్చు. కానీ ఆహారం అందరూ తింటున్నారా లేకపోతే కొంతమంది తినరంటారా? అందరూ తినాలి కదా. ఆహారం ఏదన్నది వదిలేండి, ఆహారం అందరికీ కావాలొద్దా? మరి అందరూ తింటున్నప్పుడు మరి ఎందుకు? కానీ దేవుడి విషయంలో వాదించే వాళ్ళకి దేవుడు తెలియదని అర్థం చేసుకోవాలి. మొదట అసలు దేవుడి పేరుతో మనుషుల్ని దూషించడం కానీ ద్వేషించడం కానీ చేస్తున్నారంటే వాళ్ళు నరహత్య చేస్తున్నారు. యేసుప్రభు కూడా చెప్పాడు, ఇదిగో మనుషుల్ని చంపేవాడు కూడా నేను దేవుడికి సేవ చేస్తున్నానని కాలం వస్తుంది జాగ్రత్త అని చెప్పాడు. ఏంటండి? మనుషుల్ని ఏం చేస్తున్నాడు? చంపేవాడు కూడా ఎందుకు చంపుతున్నాడంట? దేవుడి కోసం. అంటే దేవుడి కోసం మనుషులు చంపుతారా? అంటే దేవుడి కోసం మనుషులు చంపుతున్నాడని ఇప్పుడు ఏం చేస్తున్నానని చెప్తున్నాడు? నేను దేవుడి సేవ చేస్తున్నాను. యేసుప్రభు అలాంటి మతాన్ని స్థాపించడానికి వచ్చాడా భూమి మీద? చెప్పండి. కాదండి. ఒకరినొకరు ప్రేమించాలని ఆ ప్రేమను ప్రాణం పెట్టి చూపించాడు. ఎవడు ప్రాణం తీయలేదు. కాబట్టి క్రైస్తవుడు అంటే ఎవరు ప్రాణం తీసేవాడు కాదు, ఎవరిని బాధ పెట్టేవాడు కాదు, అందరినీ ప్రేమించేవాడు. నేను బయట వాళ్ళకి అన్యులు కూడా చెప్తున్నాను, బయట వాళ్ళు ఎవరైనా వింటుంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఎవరైనా ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నారు, చర్చికి వెళ్తూ ద్వేషిస్తున్నారు అనుకోండి, వాళ్ళు మీరు ప్రశ్నించండి ఇలాగా, ఏమని? నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, ఎందుకు ద్వేషిస్తున్నావు, ఎందుకు దెబ్బలాడుతున్నావు అని. ఒకవేళ అప్పుడు కూడా నోరు మూయలేదనుకో, నువ్వు నోరు మూయకపోతే మళ్ళీ ఆదివారం పాస్టర్ గారు వస్తారా ఆయన అడుగుతానని చెప్పు. ఎప్పుడైతే అలా అడుగుతారో అప్పుడే వాళ్ళు నిజంగా దేవుణ్ణి ఎరుగుతారు, నమ్ముకుంటారు, సరిదిద్దుకుంటారు. లేదంటే దొంగ పాస్టర్ అయితే ఏమనడలే. ఎప్పుడైనా ఎవరైనా అలా దెబ్బలాడుతున్నప్పుడు అంటే అలా చెప్పండి. అది ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకంటే ఎక్కువ ప్రార్థన అంట. దేవుని మూలంగా పుట్టిన వారందరూ 4వ వచనం 5వ అధ్యాయం 4వ వచనం
దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. కాబట్టి యేసు దేవుని కుమారుడని నమ్మేవాడే లోకాన్ని జయిస్తాడు. దేవుణ్ణి, యేసుప్రభుని ఎందుకు నమ్మాలంటే లోకాన్ని జయించడానికి నమ్మాలి, మనుషులు ప్రేమించడానికి నమ్మాలి. ప్రేమించడం ద్వారానే మనుషుని యొక్క సంతోషము పరిపూర్ణం అవుతుంది. ఓకేనా? అర్థమైందా? అంటే ఇప్పుడు ఇంట్లో ఆనందం ఉండాలంటే ఏముండాలి? ఈ ఇంట్లో ప్రేమ ఉండాలి. ప్రేమ ఎవరి మధ్య, ఎవరిలో ఉండాలి? ఈ ఇంట్లో ఎవరు నివసిస్తున్నారు వాళ్ళలో ప్రేమ ఉన్నప్పుడు ఇంట్లో ఆనందం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, పరిపూర్ణమైనటువంటి సంతోషం ఉంటుంది. ఈ ఇంటికి పరిపూర్ణమైన సమాధానము కలుగును గాక. ఓకేనా? అర్థమైంది మీకు? ఎక్కువ ఏం అవసరం లేదు, ఎక్కువ వద్దు, ఎక్కువ గంటలు ఏం వద్దు. ఇది ఒక్క విషయం అర్థం చేసుకోండి. మీరు ఇదిగో ర్యాలింగ్ నుంచి వచ్చిన సహోదరులు అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను ఇదే మాట. నిజంగా మనం మన దేహము దేవాలయంగా ఉండాలి, ఈ దేహంలో దేవుడు ఆనందించాలంటే మనము యథార్థంగా ప్రేమించాలి. దేవుడు ప్రేమించినట్టుగా ప్రేమించడమే. ప్రేమించడానికి నేర్చుకోండి. దేవుని వలననే ప్రేమించబడడానికి నేర్చుకుంటారు, దేవుని చేతనే నేర్పబడతారు. ప్రేమ దేవుని మూలంగానే కలుగుతుంది. అంటే దేవుని వాక్యం వింటేనే కలుగుతుంది. దేవుని వాక్యమే ఆయన బీజం. ఆయన బీజం ఎవరిలో ఉంటుందో వాళ్ళు పాపం చేయరు, పొరుగువానికి కీడు చేయరు, ఎవరికి అపకారాన్ని తలపెట్టరు. అందరూ బాగుండాలని కోరుకుంటారు, వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి సంతోషానికి మార్గం ఏంటంటే దెబ్బలాడడం కాదు. దెబ్బలాడి ఎవరి నుంచి ఏమీ పొందుకోలేరు. దెబ్బలాడడం వల్ల, ద్వేషించడం వల్ల నష్టం పొందుతారు. అందుకని ఇంట్లో ఎప్పుడు దెబ్బలాడకండి. దయచేసి భర్తల మీద దెబ్బలాడకండి, భార్యల మీద దెబ్బలాడకండి, అత్తల మీద దెబ్బలాడకండి, కోడల మీద దెబ్బలాడకండి, ఇరుగు పొరుగు వారితో దెబ్బలాడకండి. దెబ్బలాడే వాళ్ళు ఎవరికి అసలు దేవుడే తెలియదు. అమ్మా మీ తెచ్చుకొచ్చేతో దెబ్బలాట్లు ఆడేశారనుకోండి, మీ పరువు కాదు, మా పరువు, దేవుడి పరువు కూడా మీరు తీస్తున్నారు. అందుకని బయట వాళ్ళు కూడా అడగమని చెప్తున్నారు. ఏంటి దెబ్బలాడుకుంటున్నారు, ఏంటి చర్చికి వెళ్తున్నారు, మీరు మారేండి అని వాళ్ళు చెప్తారు. అంటే చర్చికి వెళ్ళే వాళ్ళు దెబ్బలాడుకుని, చర్చికి వెళ్ళిన వాళ్ళు దెబ్బలాడుకుంటే వాళ్ళకి తేడా ఏంటి? చర్చికి వెళ్ళక ముందర ఎలా ఉన్నాము, చర్చికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండవు, తేడా ఉండాలి వద్దా? తేడా లేకపోతే ఎందుకు వెళ్ళడం చెప్పండి. అందుకని చెప్తున్నాడు, దేవుని ఎరిగితే ప్రేమిస్తావు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుని ఎరిగిన వాడు ప్రేమిస్తూ ఉంటే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు, మనం ఆయన యందు నిలిచి ఉంటాం. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. మనం ఒకరినొకరు ప్రేమించితే దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. ఆ పరిపూర్ణమైన ప్రేమే మనందరికీ సంతోషాన్ని కలిగజేస్తుంది. అటువంటి సంతోషము ఈ కూడికలో ఉన్న వారందరికీ, ఈ వాక్యం విన్న వారందరికీ ప్రభు దయచేయను గాక. ఈ గృహంలో నివసించే వారందరికీ, ఈ గృహంలోకి వచ్చి వెళ్ళి వారందరికీ కృపయు, సమాధానమును, కనికరమును, దేవుని శాశ్వతమైన ప్రేమయు తోడేయుండి నడిపించును గాక. కృపాక్షేమములే ఈ గృహమునకు వచ్చి వారందరిలో ఉండును గాక. ఆమేన్. పరమ తండ్రి, మీ గణనామను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఇంతవరకు తోడైనందులకే స్తోత్రాలు నాయన. మీ సేవకులు నిలబెట్టి మీరు ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు నాయన. మేమే మీ ఇంటిగా ఉండాలని మీరు ఆశపడ్డారు. ఆ ఇంటిలో, ఆ హృదయంలో నాయన మా దేహాన్ని మీ ఆలయంగా చేసుకున్నారు, నిర్మించుకున్నారు. ఆ దేహంలో మీరుండాలంటే మీ ప్రేమ, మీ కుమారుని ఎందల విశ్వాసం ఉండాలని నేర్పించారు. ఎవరు కుమారుని ఎందు విశ్వాసం ఉంచారో వారే దేవుని మూలంగా పుట్టారని, దేవుని మూలంగా పుట్టిన వారిలో ఆయన వాక్యము వింటే విశ్వాసం కలిగే ఆ వాక్యము బీజము ఎవరిలో ఉంటుందో వాళ్ళు పాపం చేయరని నేర్పించారు. తండ్రి, ఎవరు పాపం చేస్తున్నారో వాళ్ళు అపవాది సంబంధులని, ఎవరు సహోదరులను ద్వేషిస్తున్నారో వాళ్ళు నరహంతకులని నాయన వారు దేవుని ఎరగరని తెలియజేశారు. తండ్రి, ఇక నుంచి మేము ప్రేమించేవారుగా, మిమ్మల్ని ఎరిగిన వారుగా, మీ బిడ్డలుగా, మీ యందు ఆనందించేవారుగా నాయన, మీరు మా యందు సంతోషించేవారుగా, మేము ఒకరినొకరు ప్రేమిస్తూ మీ ప్రేమలో పరిపూర్ణం చేయబడినటువంటి బిడ్డలుగా మీ యొక్క ప్రేమను, మీ కనికరాన్ని నాయన, మీ ప్రేమను చాటేవారుగా, మీ కృపను చాటేవారుగా, మీ కృపను గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా తండ్రి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, ఇది వెంకన్న గారిని, పద్మ గారిని, వారి కుటుంబీకుల్ని తండ్రి, వారి యొక్క ప్రేమించిన కుమార్తెలు మరి జ్యోతి గారిని, అలాగే నాయన ప్రసన్న కుమార్ని మీరు జ్ఞాపకం చేసుకొని, ప్రశాంత్ కుమార్ని జ్ఞాపకం చేసుకొని నాయన వారికి మరి బిడ్డలనిచ్చారు నాయన. వారి యొక్క సురేష్ గారిని బట్టి
అలాగే రాజుగారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, మరి వారు నా తండ్రి వీరికి మంచి మరి బిడ్డలుగా ఉండడానికి కృప చూపించారు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ యొక్క గృహములో ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి నాయన మీ సన్నిధిని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మరి అనేకులు చేరి రావడానికే కృప చూపించండి. మీ ప్రేమను తెలుసుకొని వారు కూడా పరిపూర్ణమైన ఆనందం అంతో కూడి జీవితాన్ని జీవించడానికే కృప చూపించండి ఆయన. ఈ యొక్క పరిచర్యను ఈ బల్లిపాడి గ్రామం అంతటికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరినీ అధికారులందరినీ కూడా ఆశీర్వదించమని బలపరచమని, మీ సేవకులుగా వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇక్కడ చేరువచ్చినటువంటి బంధుమిత్రులు, సహోదరి సహోదరులు అందరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అందరూ వారి వారి గ్రామాలకు వారి వారి గృహాలకు క్షేమంగా తిరిగి చేరుకునే అవకాశం కలిగించమని ఆయన ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ కృపాక్షేమములు వారి వెంట వచ్చును గాకని ఆయన ఈ ఇంటి మీద మీ ఆశీర్వాదము నిత్యము ఉండును గాకని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసమును సహాయమును సకల పరిశుద్ధులందరితో పాటు మరి ఇక్కడ చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ఈ గృహస్థులందరికీ సదా తోడైంది నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి.